ధీరజ్ ప్రేమతో ఇలా అంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. మనకి ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. వైపేమో ముహూర్తానికి టైం అయిపోతుంది. అన్నయ్య ఎక్కడ ఉన్నాడో కనిపించలేదు. ఇప్పుడు ఎలా అన్నయ్యని అక్కడికి తీసుకువెళ్ళాలో అర్థం కావటం లేదు అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటాడు. దాంతో ప్రేమ కూడా చాలా బాధపడుతూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉండగా తనకి ఒక ఐడియా వచ్చి మీ అన్నయ్య దొరకాలంటే నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పి అంటుంది. అది వినగానే ధీరజ్ అయితే ఏంటి ఆ ఐడియా చెప్పు అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న ప్రేమ ఇలా అంటూ ఉంటుంది. మా అత్తమ్మతో నేను మాట్లాడతాను. ఇదంతా చేసింది వాళ్ళేమో ఒకసారి కనుక్కుందాం. మా అత్తతో మాట్లాడి మా అత్తకి తెలిసేమో అడుగుదాం సరేనా, నేను మా అత్తని కూల్గా డీల్ చేస్తాను అని చెప్పి అంటుంది. అది వినగానే ధీరజ్ అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చెయ్యు, నాకు తెలిసి మీ ఫ్యామిలీయే ఇలా చేసుంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ప్రేమ అయితే ఇక చాలు ఆపు అని చెప్పి వాళ్ళ అత్తయ్యకైతే కాల్ చేస్తుంది. ఇక వాళ్ళ అత్తయ్య భద్రావతికి కాల్ చేసి అత్తయ్య నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పి అంటుంది. అది వినగానే భద్రావతి అయితే ఏంటి నువ్వు నాతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలా, ఏంటి ఎన్నాళ్ళకి గుర్తుకు వచ్చానా అని చెప్పి భద్రావతి ప్రేమని అడుగుతుంది. అది వినగానే ప్రేమ అయితే అది కాదు అత్తయ్య అని చెప్పి తను అడగవలసింది అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే కట్లు కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి ఉంటాడు. ఇక విశ్వ చందుని అయితే కట్టిపడేసి ఆడుకుంటూ ఉంటాడు. అది చూసి చందు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చందుని చూసి విశ్వ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న ప్రేమ అయితే భద్రావతిని అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాటకు భద్రావతి ఏం సమాధానం చెప్పనున్నది. ఇక అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా చందుని పెళ్లి ముహూర్తం టైంకి చందుని తీసుకువెళ్ళగలరా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.